ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. మమ్మీ మమ్మీ ఏంట్రా దీపక్, డిఎన్ఏ రిపోర్ట్స్ చూసావా? చూశాను మమ్మీ, ఆ, పాజిటివ్ వచ్చాయి. దీపక్ పాజిటివ్ రావడం ఏంట్రా? అదే నాకు అర్థం కాలేదు మమ్మీ. కానీ ఖచ్చితంగా ఈ రుక్మిణి చిన్నప్పుడు నువ్వు చంపేశాను అని భ్రమపడుతున్న రుక్మిణే మమ్మీ. ఛాన్సే లేదురా దీపక్. ఖచ్చితంగా అది రుక్మిణి మాత్రం కాదు, అది రూపే అయ్యుంటుంది. ఇంకెక్కడున్నావు మమ్మీ? రూప ఎలా అవుతుంది? మొన్నే కదా ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వలేదు. సరే సరే సర్లే, అది రూపైనా రుక్మిణి అయినా అది మనం తర్వాత తెలుసుకుందాం గానీ ముందు నువ్వు వెళ్ళిన పని ఏమైందో చెప్పు. మమ్మీ, రిపోర్ట్స్ మార్చడానికి వాడు ఫస్ట్ ఒప్పుకోలేదు, హా, డబ్బుకి లొంగలేదు, భయపెడితే ఒప్పుకున్నారు. మళ్ళీ వాడు నిర్ణయం మార్చుకోడు కదా? ఛాన్సే లేదు మమ్మీ. వాడి నిర్ణయంలోనే వాడి కొడుకు ప్రాణాలున్నాయి. సూపర్ రా దీపక్. రేపు డిఎన్ఏ రిపోర్ట్స్ రాగానే మీ మావయ్య విరూపాక్షి రుక్మిణిని బయటికి గెంటేయాలి. అది నా కళ్ళారా నేను చూడాలి. ఎప్పుడు తెల్లారుతుందో. ఎట్లుండదంటే కొంచెం నొప్పిగా ఉంది. తగ్గిపోతుందిలే బంటి, నువ్వేం భయపడు మాకు. ఈ టిఫిన్ తిని మందులేసుకుని మళ్ళీ రెస్ట్ తీసుకుంటే అదే తగ్గిపోద్ది, సరేనా? సరే అమ్మా. ఇంతకి నీ కాలలో ఉందమ్మా? మా నాయన మందు పెట్టినాక కూడా తగ్గకుండా ఎలా ఉంటది బంటి? తగ్గిపోతుంది. అమ్మా నీ చేయి చూపించమ్మా. అయ్యో, చేకైన గాయం ఇంకా అలాగే ఉంది కదా అమ్మా. నువ్వు అన్నం ఎలా తింటున్నావు? నీకు మీ అమ్మ తినిపించినట్టే నాకు మా అమ్మ తినిపించినది బంటి. బంటి ఇప్పుడు ఎలా ఉంది? బంటికి తొందరలోనే బాగైపోతుంది నాయనా. నీ ప్రేమ ముందు బంటి తలకు తగిలిన గాయం, నా మనసుకు తగిలిన గాయం చాలా చిన్నవైపోయాయమ్మా. కానీ మీరందరూ కలిసిపోయి హ్యాపీగా ఉంటుంటే నా మనసుకి తగులుతున్న గాయం చాలా పెద్దదైపోతుంది. ఆ నొప్పి భరించలేకపోతున్నాను. అందుకే ఆ నొప్పి మీరు కూడా అనుభవించేలా ప్లాన్ చేశాను తమ్ముడు. దీపక్, మనం అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది కదా? 100% జరుగుతుంది మమ్మీ. ఉదయాన్నే 10:30 కల్లా రిపోర్ట్స్ పట్టుకొని వస్తానని చెప్పాడు. టైం అవుతుంది కదా దీపక్? యా మమ్మీ, వచ్చేస్తూ ఉంటాడు. అలా నేను నమ్మడానికి వీల్లేదురా. ఎందుకైనా మంచిది మన జాగ్రత్తలో మనం ఉండాలి. అతన్ని నేరుగా ఇంట్లోకి రానివ్వకుండా ముందు మనమే బయటికి వెళ్ళి రిపోర్ట్స్ని చెక్ చేద్దాం. అవి మనకు అనుకూలంగా ఉంటేనే లోపలికి అలౌ చేద్దాం. అలాగే చేద్దాం మమ్మీ, పద. అమ్మా రుక్మిణి, నీకెలా ఉందమ్మా? నువ్వు మందు పెట్టినావు కదా నాయనా, ఆ మందు మహిమో నీ చేతి మహిమో తెలియదు గాని పొద్దున్నే లేసేసరికి నొప్పులన్నీ మటమాయమైపోయినాయి నాయనా. అది నీ మంచి మనసు మహిమమ్మా. ఆగో, రిపోర్ట్స్ నేను చెప్పినట్టుగా ఉన్నాయా? ఉన్నాయి సార్. మా బాబు నాకు అప్పచెప్తే నేను వెళ్ళిపోతాను సార్. ముందు రిపోర్ట్ ఇవ్వు. ఎస్ మమ్మీ, రుక్మిణి డిఎన్ఏ మావయ్య డిఎన్ఏ మ్యాచ్ అవ్వనట్టే ఉంది. సార్ మా బాబు. భయపడకు, మీ బాబుకి ఏమీ కాదు. నువ్వు ఇంటికెళ్ళేసరికి మీ బాబు ఎదురొస్తాడు. ఈ విషయం ఎవరికైనా చెప్పావంటే ఏమవుతుందో తెలుసు కదా? నా ప్రాణం పోయినా చెప్పండి సార్. దీపక్, ఇతనెవరికి చెప్పరు గాని ముందు నువ్వు వెళ్ళి డిఎన్ఏ రిపోర్ట్ వచ్చిందన్న విషయం మీ మావయ్యతో చెప్పు. అలాగే మమ్మీ. సొంత మనుషులకే ఇంత కుట్ర చేస్తున్నారు.
దేవుడు వీళ్ళని క్షమించడు. బావగారు మీరందరూ వస్తే టిఫిన్ వడ్డిస్తాను. అలాగే సుమా. అమ్మ రుక్మిణి, మావయ్య డిఎన్ఏ రిపోర్ట్స్ తీసుకొని డాక్టర్ గారు వచ్చారు. అమ్మా, డిఎన్ఏ టెస్ట్ మ్యాచ్ అవ్వకపోతే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అమ్మా? నువ్వేమనుకుంటావు బంటి? నువ్వు ఇక్కడే ఉంటే బాగుంటుందమ్మా. నేను బాగుంటానమ్మా. నిన్ను వదిలి నేను ఆడికిపోతాను బంటి. యాడికి పోను, ఈయన్నే ఉంటాను. ఉమ్? నేను నీతోనే ఉంటానుగా బంటి, సరేనా? అమ్మగారు మనకేం కాదమ్మగారు, డిఎన్ఏలో కూడా మనకు ఫేవర్గానే రిపోర్ట్స్ వస్తాయి. పదండి. డాక్టర్ గారు మేడం. కూర్చోండి. పర్లేదు మేడం. పర్వాలేదు, కూర్చోండి డాక్టర్ గారు. పర్లేదు మేడం. ఆహా, అదిగో తమ్ముడు వచ్చేస్తున్నాడు. నమస్కారం సార్. రా తమ్ముడు, రిపోర్ట్ చూస్తే గుండాగే చస్తావు. రుక్మిణి నీ బిడ్డ కాదు అని తెలిసిన మరుక్షణమే ఈ ఇంట్లో ప్రళయం వస్తుందని నా మనసు కనిపిస్తోంది. రిపోర్ట్స్ తీసుకొచ్చారా? తీసుకొచ్చాను సార్. ఇవ్వండి. ఇదిగోండి సార్. విరూపాక్షి, ఏమైంది నాయనా? ఏయ్ నువ్వు నన్ను అలా పిలవకో. ఏమైంది సూర్య? నీ భాగోతం బయటపడింది. నువ్వు తీసుకొచ్చిన ఈ బిడ్డకి నేను తండ్రి కాదని ఈ రిపోర్ట్లో తేలిపోయింది. ఇప్పుడేమంటావురా రాజు? డిఎన్ఏ టెస్ట్ చేయించమన్నాగా, చేయించాను చూడు. ఇప్పుడెవ్వరూ నోరు తెరవరు తమ్ముడు, ఎందుకంటే నిజం తెలిసిపోయింది కాబట్టి. ఏ విరూపాక్షి, నువ్వు నీ బిడ్డను తీసుకుని బయటకెళ్తే నీకు మర్యాదగా ఉంటుంది, లేదంటే మెడబట్టుకుని బయటికి గంటాల్సి వస్తుంది. సూర్య, ఇదంతా అబద్ధం. నేనే తప్పు చేయలేదు సూర్య, నన్ను నమ్ము సూర్య. మనుషులు అబద్ధం చెప్పినా సైన్స్ అబద్ధం చెప్పదని చెప్పావు కదా రాజు, ఇప్పుడు చెప్పు. ఇంకా చెప్పడం ఏంటి? మిమ్మల్ని నాయనా, నా ఇంట్లో ఉండే అర్హత మీకు లేదు. సూర్య నాయనా, నేను చెప్పేది విను నాయనా.